పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. నిన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మిమ్మల్ని అందరూ పిలిచి పత్రికా విలేకరుల సమావేశం పెట్టి అసలు తెలంగాణలో వ్యవసాయ శాఖ పనిచేస్తున్నదా అని అడిగిన ప్రశ్నలు కావచ్చు, పనిచేస్తలేదు అని వారు చెప్పడం నిజంగా హాస్యాస్పదంగా ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడడమే నీళ్లు, నిధులు, నియామకాలు. దాంట్లో భాగంగా ఆ నీరు తాగునీరు, సాగునీరు కోసం ఆ సాగునీరు ఇచ్చే విషయంలో ఇవాళ ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అతి తక్కువ సమయంలో కట్టిన ఘనత కేసీఆర్ గారు. దాంతో పాటుగా మిషన్ కాకతీయ అనే ఒక ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ మెచ్చిన పథకం, భారతదేశంలోని నీటి జల వనరులను ఎట్లా మనం కాపాడుకోవాలని ఆకాంక్షించే మేధావులందరూ మెచ్చిన పథకం, వాటర్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పిలువబడే రంజిత్ సింగ్ గారు గొప్ప వ్యక్తి చెరువు కట్ట మీద వచ్చి పేపర్ కేక్ కట్ చేసుకోవడం పుట్టిందినం. కేంద్ర ప్రభుత్వం ఏదైతే నీతి ఆయోగ్ పెట్టిందో వాళ్ళు 4,500 కోట్లు ఇవ్వాలి చెరువులకని చెప్పిన పథకం, ఇవన్నీ రైతుల కోసం కాదా అని చెప్పిన ఈ సందర్భంగా జీవన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తుంది. మొన్న ఎండాకాలంలో చెరువులన్నీ నిండుగా ఉంటే జలకళతో చెరువులన్నీ కలకలలాడుతున్నాయని చెప్పి ఒక ప్రముఖ దినపత్రికలు వచ్చిన వార్త వాస్తవం కాదా అని సందర్భంగా అడుగుతాను. ఒకవైపు నీళ్ళు ఇవ్వడం, రెండో వైపు ఉచిత నాణ్యమైన కరెంటు, కరెంటు మోటార్లు కాలని కరెంటు, ట్రాన్స్ఫార్మర్లు కాలని కరెంటు, రైతు రాత్రిపూట ఇంట్లో సుఖంగా నిద్రపోయే కరెంట్ ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాదని. ఈ రెండిటి వల్ల రైతుల యొక్క ఆర్థిక కావచ్చు, సామాజిక కావచ్చు, అసలు జీవన విధానంలోనే మార్పులు వచ్చినాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. గతంలో అరకొర నీళ్లు, అరకొర కరెంటు, మాటలకు 9 గంటలు ఇస్తున్నామని చెప్పారు. ఒక 3 గంటలు దినం వచ్చేది. అది లో వోల్టేజ్ కరెంటు మోటార్లు కాలిపోయేది, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయేది. మిగతా 4 గంటలు రాత్రి పుట్టిస్తే భార్య పిల్లలకు దూరమై, లేదా ఓసారి పిల్లలు ఇంటికి పెట్టి భార్యను కూడా తీసుకొని పోయి పసుపు నీళ్ళు కట్టాలంటే భార్య దిక్కు, భర్త దిక్కు, లేదా కొద్దిగా మోతుబారు అయితే రైతు అయితే పాలేరు ఒక దిక్కు, రైతు ఒక దిక్కు, నీళ్లు పలుకున్న సందర్భాలు. ఒకళ్ళు రైతు రాత్రి పూట పోయి పాము కాటుకు గురైన సందర్భాలు ఎన్నో చెప్పుకోవచ్చు. ఇవాళ దవాఖానలో రికార్డు చూస్తే వెళ్తుంది పాము కాటుతోటి అప్పుడు వచ్చిన రైతులందరూ, ఇప్పుడు వస్తున్న రైతులందరూ అనేది. అందుకే నేను చెప్తున్నా, రైతు ఆర్థిక సామాజిక జీవన విధానంలో కూడా మార్పు వచ్చింది కేసీఆర్ గారు వచ్చిన తర్వాత చెప్పే సందర్భంగా తెలియజేస్తాను. అసలు వ్యవసాయ శాఖ పనిచేస్తున్నారని ఇదైతే ఇంకా విడ్డూరంగా ఉన్నది. వ్యవసాయ శాఖ మంత్రి గారు అప్పుడు మన ముఖ్యమంత్రి గారి ఆదేశాలు, వారి సూచనలకు అనుగుణంగా పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు మన నిరంజన్ రెడ్డి గారు కావచ్చు, ఎన్ని సమీక్షలు, ఎన్ని చోట్ల తిరగడం. మొన్న కూడా జగిత్యాలకు వచ్చి జిల్లా స్థాయిలో సమీక్ష ఏర్పాటు చేసిపోయింది. వ్యవసాయ విధానం ఏముందా, ఎలా ఉండాలని చెప్పి అధికారులందరినీ కూర్చోబెట్టి, రైతు నాయకులందరినీ కూర్చోబెట్టి మీ పాత్రికేయ మిత్రుల సమక్షంలో నెల రోజుల కింద బ్రహ్మాండమైన మీటింగ్ అరేంజ్ చేసినారు.
మరి ఇవన్నీ జీవన్ రెడ్డి గారికి చూడట్లేదా అని నేను అడుగుతాను. జీవన్ రెడ్డి గారు దశాబ్దాలుగా రాజకీయాలలో దశాబ్దాలుగా ఉన్నారు. వాస్తవం నేను బాగా ఇంకా ఓదలుచుకోలే. 2011లో మీరు ఎన్ని ఓట్లు ఉన్నారు, ఎన్ని రూపాయలు చెల్లించారు జిల్లా రైతులకు, ఇవాళ 2021-22లో ఎన్ని చెల్లించడం అనేది కాగితాలకు ఉన్నది. ఆనాడు 430 కోట్ల రూపాయల వడ్లు ఉంటే ఇవాళ 1302 కోట్ల రూపాయల వడ్లు ఒక్కొక్క సంవత్సరం కొంటా ఉన్నాం మనం ఈ 18 మండలాలు కలిపిన జగిత్యాల జిల్లా ప్రాంతంలో. ఆనాడు 2013లో 1,10,000 ఎకరాలలో పంటలు పండేవి, వరిధాన్యం పండేది. ఇవాళ 2,92,000 ఎకరాలలో పంట పడుతుంది. ఎక్కడి 1,10,000 ఎకరాలు, ఎక్కడ 2,92,000 ఎకరాలు. నేను అధికారుల దగ్గర నుంచి తెప్పించిన గాలి మాటలు చెప్తలేను, అధికారికంగా అధికారులు తెచ్చిచ్చింది. మరి అదేవిధంగా వ్యవసాయం అప్పటికిప్పటికి చాలా తేడా ఉంది. అప్పుడు ఉమ్మడి జగిత్యాల జిల్లా ఒక 2,90,000 ఎకరాలు పడ్డాయి. ఇవాళ 4,42,000 ఎకరాలు. మనకు మొదటి నుంచి కూడా కొంత ఆయకట్టు ప్రాంతం కాబట్టి ఆ 2,90,000 ఉంది. కానీ అది ఇవాళ 4,42,000 ఎకరాలకు పోయింది. అంటే 1,40,000 దాదాపు 1,50,000 ఎకరాలలో జగిత్యాల జిల్లాలో పంటల విస్తీర్ణం పెరిగింది. 1,50,000 ఎకరాల పంట విస్తీర్ణం పెరిగింది. అంటే ఇది కేసీఆర్ గారి దక్షతకు, వారి పాలనా దక్షతకు నిదర్శనం కాదని చెప్పి నేను అడుగుతాను. ఇవాళ ఈ నీళ్ళు ఇచ్చిన తర్వాత, కరెంట్ ఇచ్చిన తర్వాత భూముల ధరలు ఏ విధంగా పెరుగుతున్నాయో మనందరికీ తెలుసు. వ్యవసాయ భూముల ధరలు ఎప్పుడు పెరుగుతాయి? వ్యవసాయం కొద్ది గొప్ప లాభం ఉంటేనే వ్యవసాయ భూములు కొనుక్కుంటారు. మరి అది జీవన్ రెడ్డి గారికి తెలియదని నేను అడుగుతాను. భూగర్భ జలాలు పెరగడంతో ఊరూరికి ఒక 10-20 క్రేన్లు నడుతుండే. బావిలన్నీ ఎండిపోతే అవినీతిస్తందుకే సంపాదించిన పైసలన్నీ పడిపో. మీరు ఏదైతే 300-400 కోట్లు ఇస్తున్నాయి జిల్లా మొత్తం, అందులో 100 కోట్ల రూపాయలు రైతులు ఈ అవినీతిస్తందుకు, బోర్లు వేస్తేందుకు, బావిలు వేస్తేందుకు ప్రొక్లైన్లోకి వెళ్ళరు. ఇప్పుడు ఏ ఊర్లోనన్నా ప్రొక్లైన్లు కనబడుతున్నాయా? బావిలు అవుతుండ్రా? ఇక్కడ అవినీతి ఇస్తున్నా క్రేన్లు కనబడుతున్నాయా? రెగ్యులర్గా ప్రజలలో ఉంటారు జీవన్ రెడ్డి గారు. ఇక్కడ కనబడుతున్నాయా? నేను సూటిగా అడుగుతున్నా. అసలు జగిత్యాల నియోజకవర్గంలో ఉన్న దాదాపు 172 చెరువులలో ఎండాకాలం ఎన్ని చెరువులు ఎండిపోయాయో చెప్పగలుగుతారా? ఎన్ని చెరువులు ఎండిపోయాయో చెప్పగలుగుతారా? అసలు ఎండిపోయినాయి అసలు ఎక్కడన్నా? టోటల్ లాస్ట్ ప్రాంతమైన మా దావనపల్లి చెరువులో కూడా పశువుల మంది నీళ్ళుండే, బట్టపల్లి పోతారు నీళ్ళుండే. నేను పోయొచ్చిన ఎండాకాలం మొన్న లాస్ట్ మే చివరి వారంలో. ఒకే పత్రిక పేరు చెప్తే బాగుండదు, అందరు ప్రముఖ దినపత్రికలు వచ్చింది కదా జలకళ అని చెప్పి. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో రైతన్నుల కోసం వ్యవసాయ మార్కెట్ల ఆధునీకరణ తేడా చూడండి, తెలుస్తుంది. గోదాముల నిర్మాణం రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల చిల్లర మెట్రిక్ టన్నుల గోదాములు ఉంటే దాన్ని 29 లక్షల మెట్రిక్ టన్నులకు తీసుకుపోయిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. 6 రెట్లు. ఏ రైతుకైనా కొద్దిగా పెద్ద రైతు అయ్యి ఇంటనక గసలీలో ఉంటుండే, భూములలో పోసుకున్నారు. చాలా అవసరం. ఇవాళ ఇంత దిగుబడి వస్తున్నప్పుడు గోదాములు అవసరం. ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచన చేసి వారు ఇన్ని గోదాములు కట్టించారు. మీరు ఎన్నడన్నా ఆలోచన చేసిండ్రు? ఎన్నడన్నా అడిగిందా? అప్పుడున్న ఆంధ్ర పాలకుల ముఖ్యమంత్రులు మాకు గోదాములు బాగా కావాలి, మీరు ఆంధ్రాలో కట్టుకుంటున్నారు, మాకు ఈయన అడిగిందా? ఎన్నడ. అదేవిధంగా రైతు అప్పుల పాలే ఆత్మహత్య చేసుకుంటే మీరు ఎన్నడన్నా పట్టించుకున్నారా? ఓ 3 మెన్ కమిటీ ఎత్తురు,
జిల్లా అధికారులు వాళ్ళు వచ్చి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పులు ఏదంటే ఫస్ట్ అప్పు ఇచ్చిన వారి మీద ఒక కేసు అంటే మళ్ళీ కూడా అప్పు ఇవ్వకుండా దానికి తింపి తిరగంగా 50,000 వచ్చును 60,000 వచ్చును ₹1,00,000 వచ్చు అది 60 మందికి అక్కడ ఇవాళ ఒక రైతు చనిపోతే పాము కాటుతోటే కావచ్చు కరెంట్ షాక్ తోటే కావచ్చు కరెంట్ షాక్ తోటి చనిపోతే అదనంగా కూడా 5 లక్షలు ఇస్తాం ఏ రకంగా చనిపోయినా న్యాచురల్ ఎత్తైనా 60 సంవత్సరాల లోపల రైతు అయితే చాలు 18 సంవత్సరాల మధ్యలో ₹5 లక్షల రైతు బీమా ఇస్తే ఇవాళ 2,738 మంది రైతులకు 2,738 మంది రైతులు ఒక్క మన 18 మండలాల్లో 1,665 కోట్ల రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఏం చేసిందంటే ఒకటా రెండా 1,665 కోట్ల రూపాయలు మరి ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తారు రుణమాఫీ విషయంలో కూడా నిన్న మాట్లాడింది వారి హయాంలో మొండి బాకీలు ఉంటే మాత్రమే ₹1,00,000 వరకు చేసింది రెగ్యులర్గా కట్టేందుకు 5,000 చిట్స్ పెట్టింది కానీ మొదటి విడతలో ప్రభుత్వం వచ్చినాక 24,000 కోట్ల రూపాయలను 4 విడతలుగా మా ప్రభుత్వం మాఫీ చేసింది అందరికి 5,000 ఉండని ₹1,00,000 రెండవ విడతలో కూడా నిన్న వారి మాటల్లో చెప్పిన 34,000 వరకు చేసినట్టు 34 నుంచి 35,000 వరకు చేసింది వాస్తవానికి మన ముఖ్యమంత్రి గారు అదే దృక్పథంతో ఉండ్రి ఎట్లయితే మొదటి టర్మ్లో చేసినామో అదే రకంగా చేయాలి ఒక విషయం మీ మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తా ఉన్నాం ప్రపంచం అంతా కూడా ఈ కరోనా అనే మహమ్మారి వల్ల మొత్తంగా వెనుకపోయింది మన దేశంలో కూడా అన్ని రంగాలు వెనుకబడ్డాయి మన రాష్ట్రంలో కూడా చాలా రంగాలు వెనుకబడ్డాయి కానీ రైతు పక్షపాతైన మన ముఖ్యమంత్రి గారు మీరు అందరూ చూసి 2 సంవత్సరాల కింద బ్రహ్మాండమైన మీడియా సమావేశం పెట్టి రైతులను మనం ఆదుకోవాలి హార్వెస్టర్లు లాక్డౌన్ ఉన్నా తీసుకురావాలి ఎక్కడ కూడా ఏ రాష్ట్రం నుంచి వచ్చేవాళ్ళని ఆపద్దు ప్రతి గింజ కొనాలి అని చెప్పి అటువంటి కష్టకాలంలో కూడా కోవిడ్ నిబంధనలు పాటించుకుంటా ధాన్యాన్ని కొన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం ఈ స్థాయిలో పంటలు పండి ఇవాళ భారతదేశంలో పంజాబ్ను దాటిపోయింది ఇవాళ దేశంలో అత్యధిక పంటలు పడుతున్న రాష్ట్రం ఏదంటే తెలంగాణ రాష్ట్రం అంతకుముందు ఆంధ్ర అన్నపూర్ణ అని చెప్పుకుంది ఎక్కడ పోయింది ఆంధ్ర ఇలా గోదావరి జిల్లాలంటేనే కృష్ణా గోదావరి జిల్లాలంటేనే మొత్తం వరధాన్యం అని చెప్పుకుంటారు వాళ్ళు ఎక్కడున్నారు మన దాంట్లో చారణ లేదు ఆ స్థాయికి మన ప్రభుత్వం ఇవాళ రైతన్నల వెంట ఉండి రైతు పక్షపాతిగా దాదాపు 1,50,00,000 ఎకరాలకు 63 లక్షల కుటుంబాలకు ప్రతి పంటకు 7,500 కోట్ల రూపాయలు రైతు బీమా రైతు బంధు ఇస్తున్నది ఇది ప్రపంచానికి ఆదర్శమైంది ఆనాడు మన వ్యవసాయ శాఖ కమిషనర్ పార్సాది గారు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO ప్రపంచ సదస్సుకి వెళ్తే వాళ్ళే ఆశ్చర్యపడింది వాళ్ళే అభినందించారు ప్రతిపక్షాలు ఏమన్నా కానీ ఇవాళ ప్రపంచమే ఒప్పుకున్న స్కీమ్ ఇది చూసి ఇవాళ కేంద్ర మంత్రి గారు కూడా PM కిసాన్ అని పెట్టి మోడీ గారు 2,000 అరపా ఇస్తా ఉన్నాం నేను కూడా మళ్ళీ జీవారెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టాక మా రైతు నాయకులతో మాట్లాడాను ఏముందయ్యా గ్రామాల పరిస్థితి అని ప్రతి ఊర్లో కూడా 10,000 నుంచి 15,000 రూపాయల కౌలుకు తీసుకుంటున్నారు దానికి తోడు అదనంగా 5,000 రూపాయలు రైతు బంధు వస్తున్నది ఈ 2 కలిపినా కానీ 13 ఉన్నాయి 18 అయినా 2 పంటలు కలిపితే 36,000 ఒక 3 ఎకరాలు ఉంటే ₹1,00,000 వస్తుంది దానికి తోడు కొద్దిగా వృద్ధులు అయితే
వయసు ఉన్నోళ్ళు వాళ్ళే చేసుకుంటారు. చేతగాండంలో కూర్చొని మేము చెప్పింది నేను మాట్లాడింది. చేతగాండంలో 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంటే కౌలుకి వస్తే వాళ్ళకి ₹1,00,000 దీని మీద వస్తున్నాయి. నెలకు 2,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. దానివల్ల ఇవాళ ఆ వృద్ధ రైతన్నల జీవితాలలో కూడా వాళ్ళ జీవన విధానం మారింది, జీవన శైలి మారింది, గౌరవంగా జీవించుకునే పరిస్థితి వచ్చింది. ఇకపోతే ఒక విషయం, FAQ అంతకు చేయాలంటే మేము పట్టాల్సిన అవసరం ఉంది, ఎండలు బాగున్నాయి, లేదా కొంత మిషన్లు అనుకున్నట్టు దొరుకుతలేవు, లేబర్ దొరుకుతలేరు అని చెప్పి కిలో 2 కిలోలు కట్ చేయమని చెప్పి రాసి ఇచ్చిన కాగితాలు మా దగ్గర బోర్డు ఉన్నాయి. చాలా PSCSలలో ఉన్నాయి. అంటే రైతులే చేసి మా PSCS చైర్మన్ మీరు పోయినసారి కూడా గిట్లే చేసారు, నన్ను ఇబ్బంది పెట్టద్దు అంటే నా దగ్గరకు వచ్చి మరి ఫోన్ చేయించారు. కాబట్టి దయచేసి జీవన్ రెడ్డి గారు రైతన్నలను తప్పుతో పట్టించద్దు. మీరు కూడా స్వయాన ఒక పెద్ద రైతు, మీకు తెలుసు ఆనాడు మీకే కావచ్చు, నా అంతరంగకే కావచ్చు, ఆర్పపల్లికే కావచ్చు, భూపత్పూర్ చెరువుకే కావచ్చు, జాబ్తాపూర్ చెరువు కావచ్చు, వీటికి నీళ్లు పోవాలంటే తూము లేని పరిస్థితి, చాలా ఘోరమైన పరిస్థితి. అటువంటి సందర్భాల్లో ప్రతి చెరువు నింపే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం, దరూరు దగ్గర ఎస్కేప్ గేట్లు ఎప్పుడు నీళ్ళు అవసరం ఉంటే అప్పుడు ఎత్తుకునే ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు రైతన్నలు రాత్రిపూట పోయి దొంగతనాలు దింపితే గేట్లు వంగిపోతుండే. తిప్పలపేట రైతులే కావచ్చు, పొలాస రైతులే కావచ్చు, నీళ్ళు వస్తలే అని చెప్పి రాత్రిపూట పోతుండే దరూరు దగ్గర ఎస్కేప్ గేట్లు. ఇవాళ అవసరం కొన్ని సంవత్సరాల నుంచి పడుతుందని అడుగుతాము. ఇవాళ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇన్ని చెరువులు తవ్వడం, వారే జీవన్ రెడ్డి గారు స్వయానాచి అక్కడ కొబ్బరికాయ కొట్టారు. నాకు అప్పుడు పెద్ద ప్రోటోకాల్ ఉండకపోవు, అయినా కానీ ఓడిపోయిన అభ్యర్థిగా నేను కూడా చేతులు కట్టుకుని నిలబడుతుంటాడు. వారు ఎన్న టైం అయితే అప్పుడు పోయి చూస్తుంటే ఈ చెరువుకి ఏముందా, ఎన్ని నిధులు ఇచ్చినా అని చెప్పి. ప్రతి చెరువు పుడిక తీస్తాం కదా, ప్రతి చెరువు మొత్తం మంచి చేసుకున్నాం కదా, ప్రతి చెరువు తుమ్ము మంచి చేసుకున్నాం కదా. ఇవన్నీ రైతన్నల కోసం కాదా అని చెప్పి జీవన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను. ఈ పెట్టుబడి ప్రభుత్వం పెట్టిందంతా కూడా రైతన్నల కోసం కాదా అని చెప్పి నేను అడుగుతాను. మరి మీ గత 40 సంవత్సరాల చరిత్రలో ఈ చెరువుల పునర్నిర్మాణం కోసం ఎన్నడన్నా ఇంట్లో చాలా ఖర్చు పెట్టిందని అడుగుతాను. ఇక నాకు ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే నీళ్లు లేకపోతే అయితే పంటలు ఉండదు. మేము ఇలా ధైర్యంగా చెప్పుకోగలుగుతున్నాం. తిప్పలపేట కాడ బ్రహ్మాండంగా చెక్ డ్యామ్ కట్టినాం, అనంతారంలో కట్టినాం, గుల్లపేట కాడ ఉన్న చెరువు పుడక తీయకుండా కేసేస్తే ఇక్కడ చెక్ డ్యామ్ కడితే 7 కిలోమీటర్ల నీళ్లు తగ్గినాయి. ఊరంతా ఆనందంగా ఉన్నది. పశు పక్షులకు కావచ్చు, జీవరాశులకు కావచ్చు, మనుషులకు కావచ్చు, భూగర్భ జలాలు పెరిగిపోయినాయి. 90పేటలో మేడికినారు తుమ్ము పెడితే 36 కిలోమీటర్లు పోయి బోర్లపల్లి దాకా పెద్దవారు సజీవంగా ఉన్నది. ఎక్కడికక్కడ చెక్ డ్యామ్ కడితే 15 గ్రామాలలో వారు అటు ఇటు భూగర్భ జలాలు పెరిగి ఇవాళ కరెంట్ మోటార్లు పెట్టుకుంటున్నారు. అంటే ఈ రకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. అదేవిధంగా విత్తనాల సబ్సిడీ మాట్లాడింది. ప్రతి ప్రభుత్వానికి కొన్ని విధానాలు ఉంటాయి. దాంట్లో పూర్తిగా రైతుకు ఒక రైతు బంధు తప్ప ఇంకా ఏం ఇయ్యలేదు అనడం తప్పు. నేను ఇప్పుడే చెప్పినట్టు రైతు బాగుండడానికి కోసం రైతు బంధుతో పాటు రైతు బీమా కావచ్చు, నీళ్ళు ఇవ్వడానికి కాలువలు ఇవ్వడం కావచ్చు, చెరువులు మంచి చేయడం కావచ్చు, కరెంటు మోటార్లు కాలకుండా నిరంతరం సఫిషియెంట్గా ఒక్క గుంట కూడా ఎండకుండా, ఒక్క మడి కూడా ఎండకుండా కరెంట్ ఇవ్వడానికి దాదాపు 25,000 కోట్లు పెట్టుబడి పెట్టడం కావచ్చు. ఇవన్నీ రైతన్నల కోసం కాదని అడుగుతా ఉంది. గోదావరి కట్టింది రైతన్నల కోసం కాదని అడుగుతా ఉంది. దాంతోపాటుగా జీలుగులు, జనుము లాంటి పచ్చిరొట్ట విత్తనాలు దాదాపు ఒక్క మన జిల్లాలో ఇవాళ 13 కోట్ల రూపాయల విత్తనాలు ఇచ్చినాం. 8,63,00,000 సబ్సిడీ కింద ఇచ్చినాం. ఇది రైతులకు కాదని చెప్పి అడుగుతాం. 8,63,00,000 సబ్సిడీ కింద ఇచ్చినాం. ఇవన్నీ చెప్పకుండా కొన్ని విషయాల్లో చెప్తూ అసలు వ్యవసాయ శాఖ పనిచేస్తుందా అని అనడం అయితే నిజంగా ఆశ్చర్యానికి గురవుతుంది.
మీ హయాంలో ఎన్నిసార్లు వ్యవసాయ శాఖ మంత్రులు వచ్చారు, ఎన్నిసార్లు మార్కెటింగ్ శాఖ మంత్రులు వచ్చారు? ఇవాళ మా మార్కెటింగ్ శాఖ మంత్రి గారు అప్పుడు హరీష్ రావు గారు కావచ్చు, తర్వాత ఇప్పుడున్న పోచారశ్రీ మన నిరంజన్ రెడ్డి గారు కావచ్చు. జగిత్యాల మార్కెట్ కోసం ఎన్ని నిధులు ఇచ్చారు, రాయకల్ మార్కెట్ కోసం ఎన్ని నిధులు ఇచ్చారో ఒక్కసారి చూడండి, మీరు బేరీ చేసుకోండి. ఈ రకంగా రైతుల కోసం రైతు పక్షపాతిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నది. ఇక్కడ కూడా మేము పనిచేస్తాం. తెచ్చుకోండి. ఆనాడు మేము కల్లాల దగ్గరనే గ్రామాలనే వడ్లు సేకరించామన్నాం. మీరు ఎన్ని సెంటర్లు పెట్టినప్పుడు ఇప్పుడు ఎన్ని సెంటర్లు పెట్టాయో లెక్కలు తీసుకోండి. మా దగ్గర లెక్కల్ని ఐకేపీ సెంటర్లు అప్పుడు అందరూ ఇప్పుడు సర్ప్ సెంటర్లు అంటున్నాం మహిళా సంఘాల ద్వారా. అప్పుడు పిఎస్సిఎస్ సెంటర్లు కావచ్చు, ఇప్పుడు పిఎస్ సెంటర్లు కావచ్చు. 2014 కంటే ముందు ఎన్ని ఉంటే ఇప్పుడు ఎన్ని ఉంటే మీరు చూసుకుంటే 4 రెట్లు ఇవాళ వరిధాన్యం ఎక్కువ పడతా ఉంది. 4 రెట్ల వడ్లు మనం కొనడం జరిగింది. దాంతో పాటుగా విస్తీర్ణం మన ఆయకట్టు ప్రాంతమైనా కానీ ఆనాడు 2,92,000 ఎకరాలు ఉంటే ఇవాళ 4,42,811 ఎకరాలకు వచ్చింది. అంటే 1,50,000 ఎకరాలు విస్తీర్ణం పెరిగింది. ఇవన్నీ కూడా మన ముఖ్యమంత్రి గారి పరిపాలన దక్షకు నిదర్శనం, వ్యవసాయం పట్ల వారికి ఉన్న మక్కువకు నిదర్శనం. రైతు పక్షపాతైన ముఖ్యమంత్రి గారు కాబట్టి ఇవాళ రైతుల ఆర్థిక సామాజిక జీవన విధానంలో మార్పు వచ్చిందని చెప్పి నేను తప్పకుండా పూర్తిగా విశ్వసిస్తూ నేను జీవన్ రెడ్డి గారు ఏదైతే రైతులకు పనిచేస్తున్నారో నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా జిల్లా మంత్రి గారు ఈశ్వరన్న గారు కూడా నిరంతరం మా వెన్నంటే ఉంటున్నారు. వారు కూడా మొన్నటి రివ్యూలో పాల్గొన్నారని చెప్పి మరొకసారి వారికి గుర్తు చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై తెలంగాణ. 2,738 మంది రైతులకు జగిత్యాల జిల్లా అని చెప్పేది ఎక్కడో కాదు, అన్ని కోట్ల రూపాయలు వచ్చిన ప్రతి సంవత్సరం రైతుల కోసం రైతు బీమా కోసం 3,200 కోట్ల రూపాయలు మా ప్రభుత్వం వెచ్చిస్తుంది. 5 సంవత్సరాల నుంచి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది ఓన్లీ రైతు బీమా మీద. ఏ ప్రభుత్వం ఖర్చు పెట్టింది? వాళ్ళ 57,000 కోట్ల రూపాయలు రైతు బంధు కింద ఇచ్చిన 57,000 కోట్ల రూపాయలు. ఒకటా రెండా? 57,000 కోట్లు ఒక రైతు బంధు కింద కదా ఇచ్చింది. 1,00,000 కోట్ల కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయాలి రైతుల కోసం కదా. ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ అయినప్పటికే కదా రాంపూర్లో పంప్ హౌస్ ఉండడం వల్లే కదా ఇవాళ మా అంతర్గామ గ్రామానికి పెద్ద పైప్ లైన్ వేసి చెరువు గత 3 సంవత్సరాల నుంచి నింపుకుంటున్నాం. అంతకుముందు ఎవరైనా ఇట్లా నిరంతరం నీళ్లు ఉండేటిగా? ఆ చెరువు కిందనే ఉన్న వడ్రకాలకి తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి. తాగడానికి, వ్యవసాయం కాదు, ఇది వాస్తవం. జగిత్యాలకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న వడ్రకాలని 400 జనాభా, తాగడానికి నీళ్ళు లేదు. సిగ్గుచేటు చెప్పుకోవాలంటే అది ఇవాళ ఉందా? ఒక్కసారి పోయి చూసి రాపో. గత తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మార్పు ఉందా లేదా? అదొక్కటి నిదర్శనం కాదా? జగిత్యాలకు 4 కిలోమీటర్ల దూరంలో తాగునీళ్ళు కొన్ని సంవత్సరాలు